సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. డ్యూన్ 2 రీసెంట్ గా రిలీజ్ అయిన హాలీవుడ్ ఫిలిం ప్రస్తుతం థియేటర్స్ లో ఉంది. ఇంగ్లీష్ వెర్షన్ అవైలబిలిటీలో ఉంది, అలాగే హిందీ వెర్షన్ కూడా ఉంది. తెలుగులో మాత్రం ఈ సినిమా లేదు. డ్యూన్ పార్ట్ 1 ఇప్పుడైతే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా ఈ సినిమాలు చూడకపోతే ఫస్ట్ పార్ట్ 1 ని నెట్ఫ్లిక్స్ లో చూసి పార్ట్ 2 ని థియేటర్స్ లో ఎంజాయ్ చేయొచ్చు. ఏంటి డ్యూన్ అంటే, ఇది వేరే గ్రహంలో జరుగుతున్న కథ. ఆ గ్రహం పేరు ఎరాకిస్. అది ఒక డిజర్ట్ ప్లానెట్. అంటే ఆ ప్లానెట్ అంతా కూడా ఎడారి వాతావరణమే ఉంటది. ఇసుక ఇసుక ఎక్కడ చూసినా ఇసుకే ఉంటది. అక్కడక్కడ మాత్రమే రాళ్ళు గుట్టలు ఉంటాయి. ఎడారంటే ఏముంటది, వాటర్ ఉండదు అక్కడ. సో నీటి ఎద్దడిని తట్టుకోవడం కోసం రకరకాల పద్ధతుల్ని ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా కొన్ని విచిత్రమైన పద్ధతుల్ని ఫాలో అవుతూ ఉంటారు. పోతే అది కాదు ఈ సినిమాలో మెయిన్ పాయింట్. ఆ ప్లానెట్ ని ఓ నిరంకుశ చక్రవర్తి పరిపాలిస్తా ఉంటాడు. ఆ పరిపాలిస్తున్న గ్రూప్ హౌస్ ఆఫ్ హార్కనెన్స్. నిరంకుశత్వం అంటే ఏముంటది, దౌర్జన్యం ఉంటది. తిరుగుబాటు ఎవరైనా చేస్తే వాళ్ళని అణిచివేయటమే జరుగుతూ ఉంటది. నిరంకుశత్వం అంటే చక్రవర్తికి ఈగో టన్నుల కొద్దీ, క్వింటాల కొద్దీ ఉంటది. చిన్న కారణం చాలు నాశనాన్ని నిర్దేశించడానికి. అలాగే అదే కోపంతో, అదే ఈగోతో ఆ చక్రవర్తి హౌస్ ఆఫ్ అట్రైడిస్ ఆ రాజ్యంలో ఉన్న ఒక చిన్న సామంత రాజ్యాన్ని శాసించాడు నాశనం అయిపోమని. అది హీరో కుటుంబం. పాల్ అట్రైడిస్ హీరో పేరు. హీరో తండ్రి చంపబడ్డాడు. హీరో తల్లిని తీసుకుని ఆశ్రయం కోసం ఫ్రేమెన్స్ దగ్గరికి వెళ్ళాడు. ఆ ఫ్రేమెన్స్ ఎవరు అంటే తిరుగుబాటుదారులు. చక్రవర్తి నిరంకుశత్వానికి ఎగనిస్ట్ గా పోరాటం చేస్తున్న వాళ్ళు. ఫ్రేమెన్స్ ఆ ప్లానెట్ మీద ఉన్న వేరే జాతి వాళ్ళు. ఈ హీరో మదర్ ని చక్రవర్తికి సంబంధించిన గూఢచారులు అనుకున్నారు ముందు. కానీ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏమిటి అంటే, వాళ్ళు ఎదురు చూస్తున్న రక్షకుడు ఆ హీరో అని. ఫ్రేమెన్ జాతిని, అలాగే ఎరాకిస్ ప్లానెట్ ని కాపాడటానికి, ఉద్ధరించడానికి ఒక రక్షకుడు వస్తాడు అని వాళ్ళ పూర్వీకులు రాసి పెట్టారు. రాసి పెట్టినట్టుగానే హీరోకి సంబంధించి చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. ఫ్రేమెన్ జాతికి కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. దేవుడి నుంచి వాళ్ళకి కొన్ని సంకేతాలు అందుతూ ఉంటాయి. వాటిని హీరోతో పోల్చి చూసుకున్నప్పుడు వాళ్ళకి అతని రక్షకుడు అని అర్థం అవుద్ది. రక్షకుడు అని అర్థమైన తర్వాత అతని వెంట వాళ్ళు నడవటానికి ఉత్సాహం చూపిస్తారు. ఆ రక్షకుడిని వాళ్ళు దైవదూతగా, ప్రవక్తగా ప్రకటిస్తారు. హీరో పాలు కూడా కావాల్సింది అదే. ఎందుకంటే నిరంకుశ రాజ్యం మీద అతను పగ తీర్చుకోవాలి. తండ్రికి జరిగిన అన్యాయానికి సంబంధించి ప్రతీకారం తీర్చుకోవాలి. నడిపిస్తాడు వాళ్ళని. నాయకుడై యుద్ధం మొదలవుద్ది. ఆ పైన ఏం జరిగింది తెలుసుకోవడమే ఈ సినిమా. బేసిక్ గా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఏమిటి అంటే, రక్షకుడు రావాలి, రక్షించాలి. ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. ప్రపంచ సినిమాలు, తెలుగులో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. పోతే ఈ కథని కొత్త నేపథ్యంలో చెప్పారు. కొత్త ప్లానెట్ లో, కొత్త పరిస్థితుల మధ్యనే చెప్పారు. అది ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఈ సినిమాలో చాలా రిఫరెన్స్లు కనిపిస్తాయి. ఒక పోర్షన్ లో అవతార్ రిఫరెన్స్ కనపడుద్ది. కొన్ని విషయాలకు సంబంధించి గేమ్ ఆఫ్ థ్రోన్స్ కనిపించింది. మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మన బాహుబలి వ్యవహారం కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటది. అక్కడి వరకే కాదు, రిలీజియస్ రిఫరెన్స్ కూడా ఈ సినిమాలో స్ట్రాంగ్ గా ఉన్నాయి. అవతార్ లో హీరో ఎలా అయితే పాండోరాలో ఉన్న అక్కడి జాతితో కలిసి మనుషుల నిరంకుశత్వానికి ఎగనిస్ట్ గా ఎలా ఫైట్ చేస్తాడో, ఇక్కడ ఫ్రేమెన్స్ తో కలిసి పాల్ కూడా అలాగే ఫైట్ చేస్తాడు. అవతార్ లో మాదిరి ఇక్కడ కూడా ఒక స్ట్రాంగ్ రిఫరెన్స్ ఉంటది. అవతార్ లో ఒక వెర్షన్ ఉంటది. డ్రాగన్ మాదిరి పెద్ద పక్షులు ఉంటాయి. వాటిని మచ్చిక చేసుకున్న తర్వాత వాటితో యుద్ధాలు చేయటం. అదే మాదిరి ఈ సినిమాలో ఏం పెట్టారు అంటే, ఉంది ఎడారి కాబట్టి ఎడారిలో ఉండే వార్మ్స్ ని, పెద్ద వార్మ్స్ ని ఇక్కడ హీరో మచ్చిక చేసుకోవాలి. వాటిని ఉపయోగించి యుద్ధం చేయాలి. వాటిని ఉపయోగించి ప్రయాణం చేయాలి. ఈ శాండ్ వార్మ్స్ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. వాటితో ఒక ఇంట్రెస్టింగ్, థ్రిల్లింగ్ యాక్షన్ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేస్తాం. పెద్ద పురుగులవి ఇసుకలో బుల్లెట్ ట్రైన్ మాదిరి దూసుకుపోతా ఉంటాయి. వాటిని ఫ్రేమెన్ జాతి మచ్చిక చేసుకుని ఉపయోగించుకునే విధానం, వాటితో విన్యాసాలు చేయించే ప్రాసెస్ చాలా ఆశ్చర్యంగా ఉంటది, భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇక సినిమాలో విలన్స్, వాళ్ళ నిరంకుశత్వ పరిపాలన, ఇవన్నీ కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ ని గుర్తుకు తెస్తా ఉంటాయి. హీరో విషయానికి వస్తే, హీరోని రక్షకుడిగా గుర్తించటం, అతన్ని ప్రవక్తగా ప్రకటించటం, అతను పవిత్ర యుద్ధానికి పూనుకోవటం, ఇదంతా కూడా చాలా స్పష్టంగా ఒక రిలీజియస్ వ్యవహారాన్ని గుర్తు చేస్తా ఉంటది. పవిత్ర యుద్ధం చేసి ప్రపంచం మొత్తాన్ని ఏకం చెయ్యాలి అని ప్రకటించిన రిలీజియస్ ఫేమస్ ప్రవక్త ఎవరో లైట్ గా ఆలోచించినా ఈజీగానే తడుతుంది. ఆ ప్రవక్త రిప్రజెంటేషన్ హీరో క్యారెక్టర్ లో కనిపిస్తా ఉంటది ఈ సినిమాలో. ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ ఏమిటి అంటే, తిరుగుబాటుదారులు ఉన్నారు కదా ఫ్రేమెన్స్, వాళ్ళని పట్టుకోవడానికి చక్రవర్తి ఎప్పటికప్పుడు వాళ్ళ సైన్యాన్ని పంపిస్తా ఉంటాడు. రకరకాల మిషన్స్ ను వేసుకుని రకరకాల పద్ధతుల్లో వాళ్ళు వీళ్ళని పట్టుకోవడానికి వస్తా ఉంటారు. వీళ్ళేమో దాక్కుని
దాక్కుని గెరిల్లా పద్ధతిలో తుక్కు లేపుతా ఉంటారు ఆ సైన్యానికి. ఆ యాక్షన్ బ్లాక్స్ అన్ని కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. వాళ్ళు ఇంట్రెస్టింగ్ వెరైటీ మిషన్స్ తీసుకుని వస్తా ఉంటారు. వాటన్నిటిని కూడా వీళ్ళు చిత్తు చేస్తా ఉంటారు. ఆ పోషన్స్ అన్ని కూడా బాగుంటాయి. యాక్షన్ ఎపిసోడ్స్ డిజైనింగ్ కి తోడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్సలెంట్ ఉంటది. హన్స్ జిమ్మర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు ఫైట్స్ చూస్తున్నప్పుడు సినిమాలో. తర్వాత కథ ఎక్కువ ఉంటది సినిమాలో. సో ఆ కథను చెప్పడం కోసం, క్యారెక్టర్స్ ఎమోషన్స్ ని ఫీలింగ్స్ ని కన్వే చేయడం కోసం లెందీ కన్వర్జేషన్స్ నడుస్తూ ఉంటాయి. పాయింట్ అర్థం అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి ఆ కన్వర్జేషన్స్, లేకపోతే మాత్రం బోర్ కొడతాయి, లైట్ గా నిద్ర కూడా తెప్పిస్తా ఉంటాయి. పోతే ఈ సినిమాలో నన్ను డిసప్పాయింట్ చేసిన మ్యాటర్ మాత్రం క్లైమాక్స్ లో నేను థ్రిల్లింగ్ వార్ ఎపిసోడ్ ని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ చాలా సింపుల్ గా తేల్చేశారు లాస్ట్ లో వార్ ని. విలన్స్ అసలు టఫ్ ఫైట్ ఇవ్వలేదు, వార్ వన్ సైడ్ అయిపోయింది. అది అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. సినిమాలో చాలా ఎక్కువగా డ్రామా ఉంది. డ్రామా కొన్ని పోర్షన్స్ లో ఇంట్రెస్టింగ్ గా ఉంటది, కొన్ని పోర్షన్స్ లో బోర్ కొట్టించింది. హీరో హీరోయిన్ మధ్యన లవ్ ట్రాక్ ఉంటది, అలాగే ఆ లవ్ ట్రాక్ కి సంబంధించి లాస్ట్ లో ఒక ఎమోషనల్ పోర్షన్ ఉంటది, అది ఇంట్రెస్టింగ్ గా ఉంటది. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ వర్క్ ఎక్సలెంట్ ఉంటది. హాలీవుడ్ సినిమాలు కదా, వాళ్ళ దగ్గర బోల్డ్ అంత బడ్జెట్ ఉంటది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవరు కదా, అదిరిపోతది సినిమాలో విజువల్ ఎక్స్పీరియన్స్ మాత్రం. కానీ ఓవరాల్ గా చూసుకుంటే సినిమా కంప్లీట్ సాటిస్ఫాక్టరీ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అని చెప్పడానికి లేదు. కొన్ని పోర్షన్స్ బాగున్నాయి, కొన్ని పోర్షన్స్ బోర్ కొట్టించాయి, కొన్ని పోర్షన్స్ డిసప్పాయింట్ చేశాయి. పార్ట్ 1 చూస్తే పార్ట్ 2 చూడాలి అన్న ఎక్సైట్మెంట్ ఉంటది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ని లిమిట్ లో పెట్టుకుని ఒకసారి థియేటర్ కి వెళ్ళి చూడొచ్చు. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటది, ఎందుకంటే విజువల్స్ సౌండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటది. ఇంక చూసుకుంటే ఉప్పి దాదా ఉపేంద్ర కొత్తగా చేస్తున్న సినిమా యుఐ, ఆ సినిమా నుంచి ఓ సాంగ్ బయటకు వచ్చి కామ్ గా అయితే ఉండలేదు. ఆ సాంగ్ సెన్సేషన్ చేసింది, ఇంకా చేస్తా ఉంది. దట్ ఈస్ ఉప్పి దాదా. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు, అల్లాడించి వదిలి పెడుతున్నారు. టీజర్ కు సంబంధించి బోల్డ్ అంతా టీజ్ చేశారు, తీసుకొచ్చేస్తాను బయటికి అని ఒక బ్లాంక్ టీజర్ ని చూపెట్టి ఆయన చేసిన సర్ప్రైజ్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్. ఆ థాట్ కి, ఆ ప్రమోషనల్ స్టైల్ కి చిలకలు ఎగిరిపోయాయి చాలా మందికి. దట్ ఈస్ ఉప్పి దాదా. ఆ తర్వాత చీప్ సాంగ్ అని ఓ ప్రోమోని బయటికి తీసుకొచ్చారు. అది కూడా మామూలు సంచలనం కాదు, సంచలనానికి మమ్మీకి హస్బెండే. ప్రోమోతో హైప్ వచ్చింది కదా, ఆ హైప్ ని సాటిస్ఫై చేయాలి కదా, నో, దాన్ని పక్కన పెట్టేసి ఇంకో సాంగ్ ని ఫుల్ గా బయటికి తీసుకొచ్చారు. అది ట్రోల్ సాంగ్. ఆ ట్రోల్ సాంగ్ ఇంకో సంచలనం. దాని గురించి మాట్లాడుకోని వాళ్ళు లేరు, ఇంకా మాట్లాడుకుంటానే ఉన్నారు. ఎందుకంటే ఆ పాటతో సంచలనం తుప్పొగలగొట్టాడు ఉప్పి దాదా. దట్ ఈజ్ ఉప్పి దాదా. ఈ ప్రాసెస్ ఆఫ్ ప్రమోషన్ చూస్తుంటే అసలైన ఫిలాసఫర్ ఆన్ డ్యూటీ ఎక్కాడు అని. నిజంగా ఉప్పి దాదా ఓ సర్ప్రైజింగ్ ఫిలాసఫర్. ఎవరైనా ఫిలాసఫీ గురించి మాట్లాడుతుంటే బోర్ కొడుతుంది, కానీ ఫిలాసఫీని వివరిస్తూ చెప్తూ మరి ఎంటర్టైన్ చేస్తాడు ఉప్పి దాదా. జనాల మీద సెటైర్ లేస్తా ఉంటాడు. ఒరే మీరు ఎంత బీపీలో తెలుసా అని వేళాకోళం ఆడుతా ఉంటాడు. వాటిని చూసి మనమే నవ్వుకుంటా ఉంటాం. అది గొప్పతనం ఉప్పి దాదాది. నటుడుగా బిజీ అయిన తర్వాత ఉప్పి దాదాలో ఉన్న డైరెక్టర్ కొంచెం కూల్ అయ్యారు. ఈ యుఐ మూవీతో ఆయనలో ఉన్న ఒరిజినల్ డైరెక్టర్ బయటకు వస్తున్నారని అనిపిస్తా ఉంది. అదే కావాలి, ఒరిజినల్ ఉప్పి దాదానే కావాలి. ఇప్పుడు సొసైటీలో చాలా విషయాలకు సంబంధించి తాట తీయాల్సిన అవసరం ఉంది. ట్రోల్ సాంగ్, ఆ పాటలో ఉన్న లిరిక్స్ చూసి చాలా మంది విపరీతంగా మాట్లాడుకుంటున్నారు. అది కాదు అసలు జీనియస్ వ్యవహారం ఉప్పి దాదాకు సంబంధించి. ఈ పాటలో ఆ పాటని ఎలాంటి అట్మాస్ఫియర్ లో పిక్చరైజ్ చేశాడు. చెత్త కుప్పల్లో కూర్చోబెట్టాడు జనాల్ని. చెత్త అంతా ఎగిరి పడుతుంటే దానిలో పండగ చేసుకుంటా కనిపిస్తున్నారు, ట్రోల్స్ ని ఎంజాయ్ చేస్తూ జనం. ఈ మధ్యనే ప్రశాంత్ నీల్ చెప్పారు, ఉప్పి దాదా మాదిరి కొన్ని సినిమాల్ని ఎవరు డైరెక్ట్ చేయలేరు ఈ ప్రపంచంలో అని. నిజమే. ఈ పాటని పిక్చరైజ్ చేసిన నేపథ్యం చూస్తే ఆయనలాగా ఆలోచించగలిగే జీనియస్ డైరెక్టర్స్ ఇంకెవరు ఉండరేమో అనిపిస్తుంది. ట్రోల్స్, షార్ట్స్, సోషల్ మీడియాలో జరిగే గత్తర అంతా కూడా చెత్తా చెదారం. ఆ చెత్తలో పడి కొట్టుకుంటున్నారా అని ఈ పాటలో ఎంత బాగా చూపెట్టారో ఉప్పి దాదా. ఆ పాట అంతా చూస్తే చెత్త ఎగురుతానే ఉంది, ఆ చెత్తలోనే పొరులుతున్నారు అందరూ. నిజంగా మీరు గ్రేట్ ఉపేంద్ర గారు, యువర్ ఆసమ్, యువర్ అద్భుతం. అంతే స్పష్టంగా అర్థమవుతుంది యుఐ మూవీతో ఉపేంద్ర ప్రస్తుతం సొసైటీలో ఉన్న వికారాలన్నింటినీ కూడా రోడ్లో వేసి చింతకాయ పచ్చడి కొట్టబోతున్నాడు అని. కొట్టేయండి దాదా, తుక్కు కింద కొట్టి పారేయండి. ఆ ఎంటర్టైన్మెంట్ ని సాలిడ్ గా ఎంజాయ్ చేయడం కోసం వెయిట్ చేస్తా ఉంటాం. ఆల్ ద బెస్ట్ ఫర్ యుఐ మూవీ. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ వెళ్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.